ఆదిత్య హృదయము. రామరావణ యుద్ధం జరుగుతోంది. యుద్ధరంగంలో చింతాక్రాంతుడై ఉన్న శ్రీరామచంద్రునిపై ఎంతో వాత్సల్యంతో మహర్షి బృందంలో అగ్రగణ్యుడైన అగస్త్య మహాముని ఆదిత్య హృదయ స్తోత్రమును శ్రీరామచంద్రునికి ఉపదేశించాడు. ఈ శక్తివంతమైన ఆదిత్య హృదయ స్తోత్రము సర్వశత్రు వినాశకము, జయావహము, సనాతనము, రహస్యము. అగస్త్యుని అనుగ్రహంతో ఆదిత్య హృదయం ఉపదేశం పొందిన శ్రీరామచంద్రుడు జపించి సూర్యభగవానుని సాక్షాత్కారంతో ఈ మంత్ర ప్రభావంతో రావణునిపై జయం సాధించాడు. వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఈ స్తోత్రం నిక్షిప్తం చేయబడింది. ఈ ఆదిత్య హృదయమును మనం కూడా పారాయణ చేసి శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు సర్వశుభాలు పొందుదాం. ఇప్పుడు ఆదిత్య హృదయాన్ని మనం పారాయణగా చేసుకుందాం. జై శ్రీరామ్. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం ఉపాగమ్య ప్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్థిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాంపతిః పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః వాయుర్వహ్ని ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్య సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణసదృశో భానుర్ హిరణ్యరేతా దివాకరః హరిదస్వ సహస్రార్చిః సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మదన శంభుః త్వష్టా మార్తాండకోసుమాన్ హిరణ్యగర్భः శిశిరः తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితः పుత్రः శంఖः శిశిరనాశనः వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజుస్సామపారగः ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీప్లవంగమః ఆతపీమండలీ మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజా రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారాణాం
అధిపో విశ్వభావనః తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోऽస్తు తే. నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యస్వాయ నమో నమః. నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః. నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమో నమః. బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః. తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్థిభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిప్రభుః येन मापत्सु कृच्छेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणं त्वं वधिष्यसि एवमुक्त्वा तथागस्त्यो जगाम च यथागतम् एतच्छ्रुत्वा महातेजा नष्टशोको भवत्तथा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्वा तु परं हर्षमवाप्तवान् त्रिराचम्य शुचिर्भूत्वा धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागमत् सर्वयत्नेन महता वधे तस्य वृतोऽभवत् अधरविरवदन्निरीक्ष्य रामं मुदितमनाः परमं प्रहुष्यमाणः निशिचरपतिसञ्चयं विदित्वा सुरगणमध्यगतो वचस्त्वरेति। इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये युद्धकाण्डे पञ्चाधिकशततमः सर्गान्तर्गत आदित्यहृदयं सम्पूर्णम्।